ఈ దిన వాక్య ధ్యానాంశం, నీవు అజ్ఞానివైనా కావాలి. 18 సంవత్సరాల వయసు గల ఒక యవనస్తుడు బోస్టాన్లో ఉన్న ఒక చర్చికి వెళ్ళాడు. అతనికి సువార్త గురించి సరిగ్గా తెలియదు. బైబిల్ గ్రంథమందు పరిజ్ఞానం అసలే లేదు. ఆ సంఘానికి చెందిన సండే స్కూల్ టీచర్ ఆ కుర్రోడు పనిచేస్తున్న స్టోర్కు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ కుర్రోడు అక్కడ పనిచేస్తూ ఆ సండే స్కూల్ టీచర్కి కనిపించాడు. అప్పుడు ఆ టీచర్ ఆ కుర్రాడిని సమీపించి యేసు ప్రేమ గురించి వివరించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించమని బ్రతిమాలెను. ఆ మాటలు విన్న ఆ కుర్రోడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. కానీ ఒకరోజు ఆ సంఘ పెద్ద ఈ కుర్రాడిని చూసయ్యా, దేవుడు మనల్ని అంతగా ప్రేమించడానికి, మన కోసం ప్రాణం పెట్టడానికి మనలో ఉన్న యోగ్యత ఏమిటి అని ప్రశ్నించాడట. అందుకు ఆ కుర్రాడు అమాయకంగా ఏమోనండి, నాకు తెలియదు అని సమాధానమిచ్చాడు. ఆ కుర్రాడిని 1 సంవత్సరం పాటు బైబిల్ యొక్క మూలపాఠాలు నేర్చుకునేలాగున అనుమతినిచ్చారు. కానీ ఆ కుర్రాడికి సరిగా చదువు కూడా రానందున అతనికి బైబిల్ గురించి నేర్పుట బహు కష్టతరమైంది. 1 సంవత్సరం ముగిసిన తర్వాత కూడా అతను మాట్లాడే ఇంగ్లీష్ భాషలో కానీ బైబిల్ గురించిన జ్ఞానంలో కానీ పెద్దగా మార్పు రాలేదు. కానీ అతను ఎంతో నమ్మకస్తుడుగాను దీనుడుగాను జీవిస్తున్నాడు. అతను చూచిన వారు ఇతను ఎందుకు పనికిరాడు, ఇటువంటి వాడిని దేవుడు వాడుకోవటం అసాధ్యం అని ఆ కుర్రాడి జీవితంపై ముద్ర వేశారు. కానీ దేవుడు ఆ కుర్రాడిపై వేరే ముద్ర వేశాడు. 2 ఖండాలను సువార్తతో గడగడలాడించి ఎన్నో లక్షల ఆత్మలను అగ్నిలో నుండి బయటికి లాగేటటువంటి గొప్ప సువార్తికుడిగా, ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడిగా ముద్ర వేశాడు. అతనే డిఎల్ మూడీ. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపగుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రియ యవ్వన సహోదరి సహోదరుడా, నువ్వు తెలివితేటలు, శక్తియుక్తులు, తలంతులు లేని బలహీనుడు కావచ్చు. చదువులు కూడా పెద్ద దిట్టవి కాకపోయి ఉండవచ్చు. ఆధార్యపడకు. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా జీవించినట్లయితే బలహీనుడైన డిఎల్ మూడీని ఏర్పరచుకొని బహు గొప్పగా వాడుకున్న దేవుడు నేను ఎందుకు వాడుకోడు? నేడే నీ జీవితాన్ని సంపూర్తిగా ఆయన బలమైన హస్తాలకు అప్పగించుకో. బలవంతుని చేతిలో బలమైన బాణముగా ముందుకు దూసుకుపో. కీర్తన 127 అధ్యాయం 4 వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.